సంఘర్షణ జరిగింది. అది జనజెడ్ అనే మూమెంట్ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిజేపీ పార్టీ స్టార్ట్ చేస్తే దాని వెనకాల అనేక పార్టీలు అనేక మంది మేధావులు దాని వెనకాల చేరి మరి ఏదైతే నీటిలో లీక్ అయినటువంటి విషయంలో ప్రభుత్వాన్ని మరి లొంగదీసి మొత్తానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జనజెడ్ అనేది నేపాల్లో దేనికోసం వచ్చింది, అక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చింది. అక్కడ అవినీతి చేసినటువంటి ప్రెసిడెంట్, ప్రధానమంత్రులు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా అక్కడ పేద ప్రజానీకము ప్రభుత్వంలో లంచగొట్టితనము వాళ్ళే కంటిన్యూగా పదవులని కూడా పంచుకొని 2-3 కుటుంబాల వాళ్ళే పరిపాలిస్తున్నటువంటి కాలంలో చెట్లంతా కూడా ఒకే కుటుంబం నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జనజెడ్ మూమెంట్ స్టార్ట్ అయింది. మరి భారతదేశంలో జనజెడ్ మూమెంట్ స్టార్ట్ కావాలి అని అంటే ఏ విధంగా ఉండాలి? ఇక్కడ ఇంతకాలం మోసం చేసినటువంటి పార్టీలు ఏవి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% ఉన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ప్రధానమంత్రులకు చేయలేదు, ముఖ్యమంత్రులను చేయలేదు, గవర్నర్లను చేయలేదు, బ్యూరోక్రట్స్ ఐఏఎస్ ఐపీఎస్ లకు కూడా ప్రవేశం ఇవ్వలేదు. కోర్టులన్నీ కూడా ఎవరితో తిరిగి ఉన్నాయి అనేది పరిశీలిస్తే వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది భారతదేశంలో బహుళ చేయడమే మూమెంటే రావాలి. అంటే 85% రాజకీయ బానిసలుగా మార్చివేసి ఆ రాజకీయ బానిసలుగా వాళ్ళను అనేక రకాలుగా కొట్టిపెట్టి వాళ్ళకు కావాల్సిన హక్కులు ఇవ్వకుండా అనగదొచ్చినటువంటి వర్గాలకు వ్యతిరేకంగా జరగాలి. మరి ఆ విధంగా జరగాలి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ వెనకాల అందరూ బీసీ వ్యతిరేకులే ఉన్నారు. మొత్తం ఏంటంటే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్ బీసీలకు ఇవ్వనటువంటి వాళ్ళే ఉన్నారు. ప్రధానమంత్రులను బీసీలకు చేయనటువంటి వాళ్ళే, ఎస్సీలను ప్రధానమంత్రులుగా చేయనటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఏజెండా ఏంటిది అనేది ఈ విషయంలో నీటి విషయంలో అయితే పర్వాలేదు, దాని విషయంలో ఉంది. కానీ మిగతా విషయాలలో మరి ఎవరికి అనుకూలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? దీంట్లో ఏమైనా బహుజనుల ఏజెండా ఉందా? బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరిగింది అని ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అని అంటే అలాంటి పదాలు ఏమి లేవు. ప్రోగ్రెసివ్ గా ఊరికనే గతంలో అనేక సంఘాల ముసుగులో వచ్చి కౌంటర్ రివల్యూషన్ చేయడం జరిగింది. ఈ దేశంలో అగ్రకులాలు ఏం చేస్తారు అని అంటే ఆపద వచ్చినప్పుడు ఒక కొత్త సంఘాన్ని పెట్టుకొని ముసుగు వేసుకొని వచ్చి మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ధనిక వర్గాలను అగ్రకులాలను కాపాడటం కోసం ఒక ముసుగు వేసుకొని వస్తారు. అట్లా ప్రో రిజర్వేషన్ మూమెంట్ లో ఏం చేసినప్పుడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్ లో ఒక సంఘాన్ని పెట్టుకుంటారు, జాతీయ స్థాయిలో ఒక సంఘాన్ని పెట్టుకుంటారు. ఆ విధంగా పెట్టుకొని వస్తారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనజెడ్ మూమెంట్ రావడం అంటే ఇక్కడ 2-3 వర్గాలు 2-3 కులాలు ఏకదానిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. కాబట్టి బడ్జెట్ ఇవ్వడం లేదు, అదేవిధంగా పదవులు ఇవ్వడం లేదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు, ఎంపీ టికెట్ ఇవ్వడం లేదు. ఈ ఏజెండా లేకుండా జనరల్ బలాలతోటి చేసే మూమెంట్ వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఇక్కడ జనజెడ్ అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రావాలి, మోసం చేసిన పార్టీలకు ప్రత్యామ్నాయంగా రావాలి. అధికారంలో లేని వర్గాలు ఏకమై జనజెడ్ మూమెంట్ స్టార్ట్ చేయాలి. ఇక జనజెడ్ మూమెంట్ ను ఆల్రెడీ మోసం చేసిన వాళ్ళే లీడ్ చేస్తే, ఆల్రెడీ ముఖ్యమంత్రులు అయిపోలే లీడ్ చేస్తే, మోసం అన్ని రకాలుగా అడగదొక్కి ఎస్సీ ఎస్టీ బీసీలను అడగదొక్కిన వాళ్ళే లీడ్ చేసి దాని వెనకాల ఉంటే అది జనజెడ్ మూమెంట్ కాదు, అది కౌంటర్ రివల్యూషనరీ. అంటే వాళ్ళ ఇన్నై కాపాడుకొని కొత్త వాళ్ళు రివోల్ట్ కాకుండా ఆపడానికి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా కేజ్రీవాల్, ఈ పార్టీలన్నీ కూడా భారతదేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏమి అమలు చేశాయి, ఎంతవరకు వాటాలు ఇవ్వగలిగాయి అంటే ఏమి చేయనటువంటి పరిస్థితే. ఇలా పునరాలోచన చేయాలి. చరిత్ర వాస్తవమే కదా, ఇలా దాచిపెట్టేదేముంది? ఎవరెవరు ఎంత మోసం చేసింది అనేది రాయబడ్డది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరెవరికి ఏ విధంగా పంపిణీ చేయబడాలి అనేది రాయబడ్డది. ఇలా మొహమాటానికి పోయేది ఏముంటది? అట్లా రాయబడ్డప్పుడు శత్రువు ఎవరు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. శత్రువు వ్యతిరేకంగా చేయకుండా ఊరికే మాయాజాలంలో పడిపోయి ఏదో ఒక మూవ్మెంట్ వస్తే దాని వెనకాల పోదాం, ఎవరితో దించేస్తే దానికి సపోర్ట్ కొడదాం అని అంటే దాని ఒక వర్గ స్వభావాన్ని చూడకుండా చేసే మూవ్మెంట్ ఏ ఉపయోగం ఉంటుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటి వరకు అయితే ముసుగులో ఉన్నటువంటి కాంక్రీట్ గా ఏజెండా అయితే ప్రకటించలేదు. అగ్రవర్ణాలు కూడా దాంట్లో దూరిపోయాయి. ఆ మొత్తం బీసీ వ్యతిరేక శక్తులు కూడా దాంట్లో బలంగా పనిచేస్తున్నాయి. కాబట్టి మరి దాన్ని మనం పరిశీలించి దాని స్వభావాన్ని కూడా అంచనా వేయాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కలిసే ఒక కొత్త బహుజన
జెడ్ బహుజన జనరేషన్ జెడ్ అనే దాన్ని మనం స్థాపించాలి. దానికి వ్యతిరేకంగా అవసరమైతే పోరాటం చేయాల్సి వస్తే మనం పోరాటం చేయాలి. ఇప్పుడు రిజర్వేషన్లు అటావు అంటున్నారు, ఇళ్ల ఉన్నోళ్ళే సగం మంది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అప్పుడే చెప్పాము, ఈ మూమెంట్ రాగానే ఇవన్నీ రిజర్వేషన్ల వ్యతిరేక శక్తులు, బహుజన వ్యతిరేక శక్తులు ఉన్నాయి దీంట్లో, కాబట్టి ఇది ఏదో పోతుంది, చివరికి అక్కడే అగ్రకులాల వైపు తీసుకుపోతారని చెప్పాము. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే బీసీలకు వ్యతిరేకంగా వచ్చే మూమెంట్ గానే మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు సత్యం గారు అన్నట్టుగా ఇప్పుడు స్పష్టంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లాభం కలిగే విధంగా రాజ్యాంగం ధరించే విధంగా మనం ఒక కొత్త దృక్పథంతో మనం దానికి వర్గీకరించి స్పష్టమైన లైన్ తీసుకోవాలి. మన శత్రువులు ఎవరో తేల్చాలి, తేల్చి దానికి వ్యతిరేకంగానే పోరాటం చేయడానికి అవసరమైతే అన్ని సంఘాలను కూడా పిలిచి మనం ఒక కోఆర్డినేషన్ కమిటీ చేసుకుందాం. జాతీయ స్థాయిలో కూడా ఏర్పడిన కమిటీలో కూడా మనం తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, సౌత్ ఇండియా నుంచి భాగస్వాములుగా ఉండి ఒక కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం కదా చేయాల్సింది. ఇప్పుడు అధికారంలోకి రాజులు కదా చేయాల్సింది, అధికారం వాళ్ళ దక్కనోళ్ళు కదా పోరాటం చేయాల్సింది. పోరాటం చేసి అనుభవించుకోవడే దాని వెనకాల ఉంటే, అక్కడ పోరాటాలలో ఉంటే అదేమి చేయలేదు, అది కౌంటర్ రివల్యూషన్ గా ఉంది. కాబట్టి మనం ప్రో రివల్యూషన్ తీసుకురావాలి, మనం విప్లవాలే తీసుకురావాలి కొత్తది. దానికోసం మనం అంతా అవసరమైన 2 సార్లు చర్చిద్దాం. దాన్ని ప్రజలకు లాభం కలిగే విధంగా పోవాలి. కానీ ఎవరో పొగిడితే, ఎవరో దాని వెనకాల తీసుకొని పోతే మనం అండపోవడం వల్ల మన శక్తి, సమయం, డబ్బు అంతా వృధా అవుతుంది అనేది నా